కోడి కూసినప్పుడు ఎవరి సాయి చూశాడు ప్రభు? పేతురు ఎవరి సాయి చూశాడు? ఇంతసేపు ప్రభు జ్ఞాపకం రాలేదా పేతురికి? జ్ఞాపకం లేడు. అయితే ఇద్దరి కన్నులు ఒక్కసారి చూసుకున్నాయి. కోడికి వెంటనే ప్రభు సాయి, ప్రభు ఇటు చూశాడు, ప్రభు సాయి ఆయన చూశాడు. కోడి కూసినప్పుడు జ్ఞాపకం వచ్చింది పేతురికి, ముందే తెలుసు ప్రభువుకి, అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ చూపులో అర్థం ఏమిటో చెప్పండి? పేతురు, నేను నీకు తెలియదా? గణేశ సరస్సు తీర్మన ఉన్నప్పుడు రాత్రంతా వలవేస్తూ ఉండి మీరు ఒక్క చేప కూడా పట్టకుండా ఉన్నప్పుడు, మీరు మీ వలలు కడుక్కునేటప్పుడు పేతురు ఒక ధోనిని కొంచెం నాకు ఇవ్వమన్నప్పుడు ఇచ్చింది నువ్వు కాదా? తర్వాత నేను బోధించిన తర్వాత నువ్వు మరలా ధోనిని లోపలికి నడపన్నప్పుడు నువ్వేమన్నావు? ప్రభా, రాత్రంతా మేము ఈ సమయంలో చేపలు పడే సమయం కాదు ప్రభు అన్నావు. కానీ నా మాటకు లోబడి నువ్వు వల వేసినప్పుడు ఎన్ని చేపలు పడ్డావో నీకు తెలియదా? అప్పుడు ఏం చేసావు నువ్వు? నేను పాపాత్ముడను ప్రభువా, నన్ను విడిచిపో అని చెప్పి నా పాదాల మీద పడలేదా? భయపడవద్దు, ఇప్పటి నుంచి నేను నిన్ను మనుషులు పట్టే జాలలుగా చేస్తానన్నప్పుడు నన్ను వెంబడించలేదా? నేను నీకు తెలియదా?